విషసర్పం తుర్కీ ఇదిగో దీని గురించి మాట్లాడాలి మనం. చేసిన సహాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్లేదు, ద్రోహం చేస్తే ఇప్పుడు అదే పని తుర్కీ చేస్తుంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లు మోదీ ప్రభుత్వం పంపింది. అప్పుడు మనం మానవత్వం చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్లో డ్రోన్లు పంపింది. పాకిస్తాన్ గురువారం నుంచి భారీ స్థాయిలో భారత్పై డ్రోన్లు దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించింది. వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ తుర్కీకి చెందిన అసీస్ గాడ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాలైన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఎర్దోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ ఉగ్రదాడి ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబానికి సానుభూతి కూడా చెప్పలేదు. ఇదంతా పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని తుర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. తుర్కీ C-130 ఈ హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. తర్వాత ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆయుధాలనే భారత్పై పాకిస్తాన్ ప్రయోగిస్తుంది. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాక్ మద్దతు ఇచ్చాయి. కశ్మీర్ అంశంలో కూడా అనేక సార్లు ఎర్డోగాన్ అనేవాడు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు గుప్పించాడంట. ఏం చేయాలని అంటే మనది ఎలా ఉంటుందంటే మనం సహాయం చేసినా కూడా ఇలాంటి చెత్తనా కొడుకులు ఉంటారు.